శ్రీ గణేశాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సాయి సుబ్రహ్మణ్య శర్మ. నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఛానల్ పేరు వచ్చి శ్రీ రామసాయి భక్తి ఛానల్. ఈ ఛానల్ ద్వారా పూజా కార్యక్రమములు, పురాణాలు వీడియోలతో నేను ముందుకు రావడం జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి గణపతి పూజ. ఎందుకు గణపతి పూజతో ముందు మొదలు పెట్టాలి అంటే, ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా సరే విఘ్నాధిపతి వినాయకుడు కాబట్టి ముందుగా గణపతి పూజా కార్యక్రమం చేయాలి. నేను ఛానల్ ప్రారంభించి మొదటి రోజు కాబట్టి ముందుగా ఎటువంటి విఘ్నములు లేకుండా పసుపు వినాయకుడితో పూజా కార్యక్రమం ప్రారంభిస్తున్నానండి. పసుపు గణపతి పూజకి కావలసిన సామాగ్రి సమకూర్చుకుని ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనసులోనే స్మరించుకుని ఆ దీపానికి పసుపు, కుంకుమ, పుష్పము, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఇలా ప్రార్థించుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇలా ప్రార్థించుకున్న తర్వాత సరస్వతీ దేవుని కూడా నమస్కారం చేసుకుని ప్రార్థించుకోవాలి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వత్యే నమః. అలాగే గురువు గారిని కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అలాగే తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ. అలాగే పార్వతీ పరమేశ్వరుడికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఆ తర్వాత ఆశమనం చేయాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఇలాగా కేశవనామాలతో ఆశీవనీయం చేసి చేకడుక్కుని తర్వాత ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే ఈరోజు తిథి, వారము, నక్షత్రము చెప్పుకొని స్వామివారిని ఉద్దేశించి స్వామివారి ప్రీతి కొరకు నేను ఈ రోజు ఏ కార్యమైతే చేస్తానో, ఏ పూజ అయితే చేస్తానో, ఏ శుభకార్యం అయితే తలపెడతానో అటువంటి శుభకార్యం కానీ, అటువంటి పూజ కానీ, అటువంటి కార్యం కానీ దిగ్విజయంగా విఘ్నములు లేకుండా పూజ చేయాలి అని సంకల్పం చెప్పుకొని వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కలశంలో గంగాదేవుని, సప్తఋషుల్ని, బ్రహ్మదేవుని, విష్ణుమూర్తిని, శివుడిని ఆవాహనం చేసుకుని కలశ పూజ చేసుకోవాలి. ఓం కలశాయ గంధ పుష్పాక్షతైరభ్యస్య. ఓం గంగే శమనే చేవ గోదావరి సరస్వతి ధర్మదేశంలో కావేరి జలయస్మిన్ సన్నిధం కురు. ఆ జలాన్ని, పవిత్రమైన జలాన్ని పూజా సామగ్రి మీద, నీ మీద, దేవుడి మీద మొత్తం జల్లుకొని మొత్తం పూజా సామగ్రి అంతా సంప్రోక్షణ చేసుకోవాలి. ఇప్పుడు స్వామివారిని ఆవాహనం చేసుకుని నమస్కారం చేసుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహనం చేసుకోవాలి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం
महागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि ॐ महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि ॐ महागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि ॐ महागणाधिपतये नमः స్నాపయామి స్నానం సమర్పయామి. ఇలా స్వామివారిని ఆవాహనం చేసుకుని స్వామివారికి పాదాలు కడిగి చేతులు కడిగి స్నానం చేయించి తదుపరి వస్త్రం సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్షితాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దుర్వయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణం సమర్పయామి. ఇలా వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, అక్షింతలు, దుర్వయుగ్మము, ఆభరణము సమర్పించిన తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలసుంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. ఆ తర్వాత అగరత్తులు వెలిగించుకుని స్వామివారికి ధూపం సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఆ తర్వాత దీపం సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం సమర్పయామి. అలా ధూపము దీపము సమర్పించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. మీ దగ్గర నారికేలము లేదా అరటిపళ్ళు లేదా బెల్లము లేదా మోదకాలు ఉంటే స్వామివారికి సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పించిన తర్వాత స్వామివారికి నీరాజనం ఇవ్వాలి. కర్పూర హారతి వెలిగించి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం సమర్పించిన తర్వాత స్వామివారికి నమస్కరిస్తూ ఒక పుష్పం తీసుకుని తన మనస్సునే ఆ పుష్పంగా భావించి స్వామివారిని తలుచుకుని ఆ పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణబిందు మంత్రోష్పం సమర్పయామి. ప్రార్థనపూర్వక నమస్కార పూజాం సమర్పయామి. అపరాధపూర్వక నమస్కార పూజాం సమర్పయామి. ఇలా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ముగించుకుని స్వామివారికి నమస్కరించి తమ మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకొని మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయాలని స్వామివారికి విన్నవించుకోవాలి. అలాగే స్వామివారి దగ్గర అక్షంతలను తీసుకుని మీ శిరస్సు మీద వేసుకోవాలి. ఇక్కడతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం సమాప్తమైంది. వినాయకుడు జ్ఞానానికి సంపదకి అధిపతిగా భావిస్తారు. అందుకే పశువు గణపతిని పూజించడం వల్ల విద్య, సంపద, ఆరోగ్యం లభిస్తాయని అందరూ నమ్ముతారు. పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపు ముద్దతో వినాయకుడి విగ్రహం చేసి దానికి ప్రాణం పోసిందని పురాణాలలో ఉంది. అందువలన పసుపు వినాయకుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత వహిస్తారు. కావున అందరికీ ఆ గణపతి అనుగ్రహం లభించి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణపతిని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.